దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి సైన్యం కథన రంగంలో కదం తొక్కింది. అదే సమయంలో దేశం కూడుతింటూ ఆ దేశానికే ద్రోహం పెట్టి శత్రు దేశానికి గూఢచర్య వహించిన దుర్మార్గులు అడ్డంగా దొరికారు. పాకిస్తాన్కు జీవితకాలపు గుణపాఠం చెప్పడానికి సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి ప్రపంచ దేశాల మన్ననలు పొందింది. దేశానికి ద్రోహం పెట్టిన పాపులను చూసి యావత్ దేశం అసహించుకుంటుంది. వారికి వీలైనంత కఠిన శిక్ష విధించాలి అన్న డిమాండ్ ఊపందుకుంటోంది. పహల్గాంలో రాక్షస పాకిస్తాన్ పంపిన ముష్కర మూకలు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. యావత్ దేశం ఈ హింసాయుత ఘటనతో కుతకుతలాడిపోయింది. భారత సైన్యం కసితో రగిలిపోయింది. ఆ వెంటనే ఆపరేషన్ సింధూర్తో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాక్ దాడుల యత్నాలను తిప్పికొట్టి పాక్ ఎయిర్ బేస్లను నాశనం చేసింది. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ప్రతి సైనికుణ్ణి 140 కోట్ల మంది భారతీయులు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. దుర్మార్గం ఏంటంటే పహల్గాం దాడికి ముందు, దాని తర్వాత కూడా కొద్ది మంది భారతీయులు ఇక్కడి అన్నం తింటూ, ఇక్కడి అవకాశాలు అందిపుచ్చుకుంటూ మాతృదేశానికి ద్రోహం తలపెట్టడానికి తెగబడ్డారు. మన శత్రు దేశం పాకిస్తాన్తో చేతులు కలిపారు. యూట్యూబ్ల ముసుగులో స్వదేశానికి వెన్నుపోటు పొడిచి శత్రుదేశం విసిరే బిస్కెట్లకు అమ్ముడుపోయారు. వీరిలో 8 మందిని భారతీయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలో 4, పంజాబ్లో 3, ఉత్తరప్రదేశ్లో 1ని శత్రు దేశానికి గూఢచారుడుగా వ్యవహరిస్తూ కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేశారన్న అభియోగాలున్నాయి. హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ హైకమిషన్ అధికారులతో సున్నితంగా ఉన్నట్లు తేలింది. పహల్గాంలో ఉగ్రదాడికి కొద్ది రోజుల ముందే జ్యోతి మల్హోత్రా పహల్గాం వచ్చి అక్కడ కొన్ని ఫోటోలను, వీడియోలను తీసి పాకిస్తాన్ హైకమిషన్ కు పంపినట్లు నిర్ధారణ అయింది. కొన్నేళ్లుగా జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కు అనుకూలంగా యూట్యూబ్ లో పోస్టులు పెడుతోంది. ఈ క్రమంలోనే ఆమె పాకిస్తాన్ కు చాలా సార్లు వెళ్లడమే కాకుండా అక్కడి అధికారులతో కలిసి భేటీ అయింది కూడా. ఆమె ఓసారి చైనా కూడా వెళ్ళినట్లు అధికారులు తేల్చారు. పటియాలలోని ఖల్సా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ దేవేంద్ర సింగ్ థిల్లాన్ ను కూడా హర్యానాలో అరెస్టు చేశారు. ఇతను భారత నిఘా విభాగానికి సంబంధించిన అధికారుల సమాచారంతో పాటు పాటియాలా మిలిటరీ కంటోన్మెంట్ ఫోటోను పాక్ అధికారులకు అప్లోడ్ చేశాడు. తాజాగా ఫేస్బుక్ ఖాతాలో పిస్టల్ మరియు గన్స్ ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు దేవేందర్. కేవలం 25 ఏళ్ల వయసున్న దేవేందర్ లాంటి వాళ్ళను డబ్బుల ఆశ చూపి పాక్ ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. మరో కుర్రాడు నౌమన్ ఇలాహి. హర్యానాలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న నౌమన్ పాకిస్తాన్ గూఢచార సంస్థ ISIకు మన దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకుగాను ఇస్లామాబాద్ నుండి నౌమన్ అలీకి అతని బావుమరది ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా గుర్తించారు. ఇతని వయసు 24 ఏళ్లే. హర్యానాలోని నూహ్లో 3 రోజుల క్రితం పోలీసులు అర్మాన్ అనే 23 ఏళ్ల కుర్రాన్ని అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ దరిమిలా భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో అర్మాన్ పాక్ అధికారులకు కీలక సమాచారాన్ని పంపించాడని అధికారులు అంటున్నారు. ఇతను ఏమేమి సమాచారం పంపాడో పూర్తిగా తేల్చేందుకు అతన్ని విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో రాంపూర్ కు చెందిన వ్యాపారి షెహజాద్ ను మొరాదాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అనేక సార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చిన షెహజాద్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేసినట్లు తేల్చారు. పాకిస్తాన్ వెళ్లిన ప్రతిసారి ఇతను కాస్మోటిక్స్, బట్టలు, సుగంధ ద్రవ్యాలను స్మగుల్ చేసినట్లు కూడా విచారణలో తేలింది. జలంధర్ లో గుజరాత్ పోలీసులు మహమ్మద్ ముర్తాజా అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను తానే సొంతంగా ఒక యాప్ తయారు చేసి దాని ద్వారా పాకిస్తాన్ గూఢచార సంస్థ ISIకి భారత్ కు చెందిన సమాచారాన్ని పంపిస్తున్నట్లు కనిపెట్టారు. ఇతని దగ్గర నుంచి 4 సెల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 6 కాకుండా గజాలా, యామిన్ మహమ్మద్ అనే మరో 2ని పంజాబ్ లో అరెస్ట్ చేశారు. ఈ 2 కూడా పాక్ అధికారులకు మన దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందిస్తున్నట్లు తేలింది. వీరు కాక మరో 3ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ 6 కాదు, ఈ విష వలయంలో ఇంకెంతమంది ఉన్నారో తేలాల్సి ఉంది. నిఘా బృందాలు ఇలా దేశద్రోహానికి పాల్పడుతూ పాకిస్తాన్ కు గూఢచారుల్లా వ్యవహరిస్తున్న వారిపై డేగ కళ్ళ నిఘాయే ఉంచారు. మున్ముందు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.